చేసినారు. సో ఆయన టీడీపీ గవర్నమెంట్ లోనే చనిపోయింది కదా సార్ ఆయన మాధవరెడ్డి గారు. అవును. అప్పుడు మంత్రి ఉండదు, పంచాయతీ మంత్రి ఉండదని. ఓకే, అంతకుముందు కానీ హోం మంత్రి, ముందు హోమ్ మినిస్టర్, అంతకుముందు హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఓకే, ఒక టర్మ్ హోమ్ అయినాక 1 year ఉన్నాడు. ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ అంతా ఓడిపోయి అపోజిషన్ ఉన్నారు. ఆయనకు ఫస్ట్ హోమ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ ఇచ్చింది. మళ్ళీ గెలిచినాక హెల్త్ మినిస్టర్ అండి ఎన్టీఆర్. దాంట్లో ఎన్టీఆర్ దిగిపోయినాక హోమ్ మినిస్టర్ అండి. చనిపోయేటప్పుడు ఇంకోసారి క్యాబినెట్ లో పంచాయతీరాజ్ మినిస్టర్, 4 సార్లు మంత్రి ఆయన. ఓకే సార్, ఏం జరిగింది సార్ అప్పుడు మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు వెంటనే ఉన్నారా? ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో నక్సలైట్ చాలా మంది సరెండర్ అయ్యారు, ఎన్నో ఎన్కౌంటర్లు అయినాయి. ఆయన హోమ్ మినిస్టర్ చాలా ఎఫెక్టివ్ పనిచేసాడు, పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఉండే. నక్సలైట్ టార్గెట్ అయిపోయాడు. అరే ఈయన మమ్మల్ని చంపుతున్నాడు, పట్టిస్తున్నాడు, సరెండర్ చేస్తున్నాడు, పగబట్టింది. బట్టి నెంబర్ 1 టార్గెట్ పెట్టుకున్నారు. మా అందరికీ తెలుసు ఆయన టార్గెట్ అని, ఆయన కూడా తెలుసు. అయితే అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎప్పుడైతే జరిగిండో ఆటోమేటిక్గా హోమ్లో ఉన్నంత సెక్యూరిటీ లేదు, బాంబ్ స్క్వాడ్ చెకింగ్ లేదు. సో అది అన్ఫార్చునేట్లీ వాడు టార్గెట్ పెట్టి బ్లాస్ట్ చేసి నైట్ టైంలో ఫస్ట్ టైం కొట్టిండ్రు అట్లా ఎక్స్ట్రీమిస్ట్. ఓకే, మీరు అప్పుడు లేరేమో. అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ సర్వెంట్స్ ఆయన బట్టి తిరగకూడదు రూల్స్ ప్రకారం. ఆయన కొద్దిగా రూల్స్ బాగా పాటిస్తాడు, అందుకని మమ్మల్ని తీసుకుపోలే. మామూలు అయితే ప్రతిసారి పోతాం, అది ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాడు కాబట్టి మేము పోకపోవడం వల్ల ఎదురుగున్నాయి ఇప్పుడు. ఓకే, సో ఆయన కూడా తెలంగాణకి బాగా అనుకూలంగా కూడా కదా. తెలంగాణ వాడు, తెలంగాణ అనుకూలం. అప్పట్లోనే శ్రీహరి, శ్రీ ఈయన చాలా మంది, చంద్రశేఖరరావు మీటింగ్లు పెట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడే ప్రస్తావన, రావుల చంద్రశేఖర్ మన సార్. ఓకే, ఈయన కూడా మీటింగ్లు ఉండే, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రలో దోపిడీ చేస్తున్నారు అనే ప్రస్తావన అప్పుడు జరిగింది. ఎవరు సార్ ఈ చంద్రశేఖర్? ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి అంటున్నారా? చంద్రశేఖరరావు, కేసీఆర్ గారు. ఓకే, కేసీఆర్ కూడా అప్పుడు మంత్రి కదా, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే ఆయన. మాధవరెడ్డి, ఇందిరారెడ్డి, మాధవరెడ్డి వీళ్ళందరూ తెలంగాణ గురించి మాధవరెడ్డి ఉంటే ఈ పార్టీకి టాప్ లీడర్, ఆయనే టాప్ లీడర్. అంతే, ఆయన నిజాయితీ పరుడు కాబట్టి అందరు అటే పోతారు. అది అన్ఫార్చునేట్లీ అట్లాంటి గొప్ప లీడర్ను మనం కోల్పోకుండా ఉండాల్సి ఉండే. అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. దానివల్ల అటు ఇటు చూసే జనాలకు కేసీఆర్ తప్పిడు కనపడలే. అప్పుడు పోయి దగ్గర పోయి ఏంటి ఆయన ఆయుధాన్ని పట్టుకున్నాడు. బ్రహ్మాండమైన అస్త్రం అది, తెలంగాణ సెంటిమెంట్. ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది, ఎర్రబల్ దయాకర్ రావు కేసీఆర్ ఇద్దరు టీడీపీ మీటింగ్ లో ఉన్న ఫోటో కూడా వైరల్ అయింది. అంటే ఇద్దరు ఈక్వల్ సార్, ఎర్రబల్ దయాకర్ రావు కేసీఆర్ ఇద్దరు? దయాకర్ అంత యాక్టివ్ ఎప్పుడు లేడు, దయాకర్ లేడు, అంత యాక్టివ్ లేడు, తెలంగాణ మీద లేడు. కేసీఆర్ కూడా అంత క్లోజ్ కాదు, ఏదో ఉంటాడు. ఆయన కూడా వర్కరే కదా, గ్రాస్ రూట్ లెవెల్ ఎప్పుడు ఓడిపోలే. ఆయన ఒక్కసారి మొన్న ఓడిపోయింది కానీ ఎప్పుడు ఓడిపోలే, ప్రతిసారి గెలిచిండు. ఎర్రబల్ దయాకర్ రావు ఎప్పుడు గెలిచిండు, మొన్న ఓడిపోయింది ఫస్ట్ టైం. మన బాగా మాస్ లీడర్ అతను. ఎర్రబల్ దయాకర్ మాస్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ మేధావులు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. పాలకుర్తిలో ఎప్పుడు ఎర్రబల్లికి ఎదురు, ఇప్పుడు ఫస్ట్ టైం యశస్విని రెడ్డి గెలిచింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ ఎర్రబల్లే. ఇది మొన్న గెలవడానికి రేవంత్ రెడ్డి బాగా కృషి చేసిందంట. ఆయన అమ్మాయి కొత్తగా వచ్చింది, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టింది, వాళ్ళ అత్తకు మంచి రెప్యుటేషన్ ఉండే, అప్పటికి యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది దయాకర్ మీద. సో సహజంగా ఈ ఫ్యాక్టర్స్ ఆయన జైలు కూడా తిన్నట్టు మళ్ళా లేచిండ. అంటే నేను జైలు కూడా తిన్నట్టే కారణం రేవంత్ రెడ్డి అన్నాడు కదా సార్, నేను జైల్లో చెప్పకూడదు తిన్నట్టే కారణం ఎర్రబల్ దయాకర్ రావు. విన్నా నేను కూడా, ఏ కారణం చిదంబరాన్ని జైలు పంపిణీ. ఓకే సార్. సార్ ఫైనల్ గా కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు పెట్టెలు సిగరెట్ తాగేది, బాగా మందు తాగేది, సిగరెట్లు తాగేది అని అంటుండే అప్పుడు. ఎప్పుడు 2009కి ముందే ఢిల్లీలో ఉన్నప్పుడు, 2004 ఆ టైంలో మీరు అప్పుడు దగ్గర ఉండొచ్చు. ఏ విధంగా ఉంటుండే సార్ కేసీఆర్ గారు? నేను ఉండేది క్లోజ్, కొన్ని విషయాలు మాట్లాడకపోతేనే మంచిది. అంతేనా సార్? సహజంగా కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, ఎంత పెద్దోళ్ళ గురించి మనం ఏం చిన్న విషయాలు ఏం మాడతాం. 2009లో ఆయన వీక్నెస్ లేని పాలిటీషియన్ వాడు, వీక్నెస్ లేని. అంటే కొంతమంది ఉంటారు అన్ని వ్యసనాలకు దూరంగా ఉంటారు, వాళ్ళే హై పొజిషన్ పోతారు. అట్లా ఏముంది, అంటే చంద్రబాబుని చూసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా వీటన్నిటికి దూరంగా ఉంటారు. ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. అది అంతేనా సార్? అది చెప్పలేవు. మేధావి ముఖ్యమంత్రి కావాలంటే అంజయ్ కాలేదా? మేధావి చెప్తున్నా నీకు. మరి ఆయన పవర్ఫుల్ లీడర్, అంజయ్ కామన్ సెన్స్ ఉంటుండే పరిపాలనకు. అంజయ్ గారు మేధావి అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటుంది. అది ఏం చేయాలి ఏం చేయొద్దు తెలుస్తాను కదా నీకు. అంజయ్ మరి బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ ఉండే, దేశం అంతా ఓడిపోతే అంజయ్ గెలుస్తాడు. ఎందుకు నచ్చాడు పబ్లిక్ చెప్తున్నా నీకు. సో ఒక యార్డ్ స్టిక్ పెట్టుకొని వీడు గెలుస్తాడు. వీడు ఇప్పుడు చంబల్ రాణి ఉంది, 100 మంది చంపిదా ఎంపీ అయింది. ఎవరైనా గెలిపిస్తారా 100 మంది చంపినాక? ఏం పేరా? పూలందేవి ఎట్లా గెలిచి చెప్పు? పబ్లిక్ గెలిపించి పంపిరా లేదా? మరి ఆమె 100 మంది చంపి పారేసింది. ఆమె మరి పబ్లిక్ యాక్సెప్ట్ చేసిన,
ఏం చేస్తావు అంటున్నా. పబ్లిక్ ఒక్కోసారి నువ్వు కరప్ట్ అయినా గెలిపిస్తాడు, అంజయ్ అంటే గెలిపోయినరా మన అంజయ్ అంటాడు, వేసి పారేసినది చెప్తున్నాడు. ఇంటెలెక్చువల్ కూడా గెలవడు. విజయనగరం ఇంటెలెక్చువల్ ఉండే, ఒకసారి గెలిపించారు, 2 సార్లు ఓడగొట్టారు. ఖైరతాబాద్లో ఎందుకు గెలిచిండు మరి 2 సార్లు ఎందుకు రాలేదు? జయప్రకాష్ నారాయణ లాంటి గొప్ప వ్యక్తి, ఇంటెలెక్చువల్, అట్లాంటి ఇంటెలెక్చువలే లేడు. ఇన్ని పుస్తకాలు రాశాడు, ఎంత ఫిలాసఫీ చెప్తాడు. నేను అసలు మనం ఇట్లా నోరిపుకొని వినాలని చెప్తుంటే 2 సార్లు కూడా కొట్టారు పబ్లిక్. ఏంటంటే పోరుడు ముందు బడన పెట్టుకుంటాడు, పబ్లిక్ నచ్చదు. డిసిప్లిన్ ఈ కథ. ఆఫీసర్ అయితే వానికి ఎందుకు పోయి పని కావాలి, పోలీస్ నా పని కాదు, నేను పోలీస్ చేయను అంటాడు. ఊరికంటాను, నాకు తెలియదు. రైట్, కొన్నిసార్లు చేయను. పోలీసు ఫోన్ చేయమంటే నాకు అది కాదా పని, నీ పోలీసులు నీ మాట ఏంటి అంటాడు. అది తెలియదు. ఏదైనా కానీ ఈయన పనులు చేయడం మనకు అనుకున్నారు. తర్వాత మరి ఎంత ఇంటెలెక్చువల్ అయినా సమాజానికి ఎంత కంట్రిబ్యూట్ చేసాడు, మామూలు ఇంటెలెక్చువల్. మరి ఎందుకు ఉండిపోయాడు? అదే ఇప్పుడు యాడ్ స్టిక్ ఉండదు పాలిటిక్స్లో. ఒక్కోసారి ప్రజలు అవినీతి పనులు గెలిపిస్తారు. ఇది జనతాదళ్ హేమాహేమీలు మంత్రులయ్యారు మొరార్జీ దేశాయ్ పీరియడ్లో. 2 years తనుకొని వచ్చి ఇసుకపోయింది. అది అంతకుముందు కరప్ట్ ఎమర్జెన్సీ పెట్టిని తీసి అవతల పారేసిన ఇందిరాగాంధీని అంతకంటే 3 రెట్ల మేడ గెలిపించారు. మరి ఈ కరప్షన్ ఎటు బాయ్, ఎమర్జెన్సీ ఎటు బాయ్, ఆమె అవినీతి ఆరోపణ ఎటు బాయ్, పబ్లిక్ క్షమించేస్తారు. పోరాపో నువ్వు ఇప్పుడు అన్నావు కదా ఈయనకంటే ఆయననే ఏమని, ఆ స్టైల్ ఉంటుంది పబ్లిక్ది. ఓకే, ఈయనకంటే ఆయననే ఉంటాడు. లేకపోతే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఏమంటే మళ్ళీ కేసీఆర్ని పట్టుకొని కూర్చోబెడుతుంది. ఆశ్చర్యప్పుడు నీ పని పని అవుతుంది. ఒక ఫోటో ఉంది సార్ నా దగ్గర, అన్న మొబైల్లో ఉంది ఫోటో. అంటే కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఒక ఫోటో పేపర్ కటింగ్ ఉంది. నేనున్నప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఆ పార్టీకి. అప్పుడు ఆయన ఏమో జిల్లా జనరల్ సెక్రటరీ. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ సీట్ అడిగితే ఏదైనా అలిగి వెళ్ళిపోయాడు పార్టీకి. అంతే, చిన్న కార్యకర్త అప్పుడు మాకు రేవంత్ రెడ్డి. నేనున్నా జనరల్ సెక్రటరీ పార్టీకి. వస్తున్నాను అప్పుడు కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి. నమస్తే దిలీప్, నాకు కూడా నమస్తే పెడుతుండే. చిన్న కార్యకర్త పరిచయం నాకు, అప్పటి నుంచి పరిచయం. అట్లాంటిది అంటే మీరు అప్పుడు ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డిని? ఈ అందరి కార్యకర్తలకి బ్రదర్ భవనం అనుకోవడమే తప్ప మేము పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యం కదా, సహజంగా ఆర్డినరీ కార్యకర్త కదా. మరి ఆయన అడిగితే సీటీ అయిపోతే అలిగి వెళ్ళిపోయాడు. ఆడ ఫస్ట్ టైం అట ఓటుకు నోటు ఇచ్చిండట, మొదలు ఎప్పుడు అదే ఆ జెడ్పీటీసీకి. ఓకే, ఆ కాన్స్టిట్యూన్సీలో 500 రూపాయలు ఇచ్చింది మొదట ఈయనట, రేవంత్ రెడ్డి. ఇచ్చి గెలిచేసాడు. తర్వాత లోకల్ పార్టీలందరికీ తలా 25,000 ఇచ్చినట్టు మొదలు. పబ్లిక్ అంటారు ఫస్ట్ టైం 25,000 చూసినట్టు లోకల్ పార్టీ వాడు. ఎమ్మెల్సీ గెలిచాడు ఇండిపెండెంట్ గా. డబ్బులేనా? ఆ తర్వాత ఆయన పోయి టీడీపీలో చేరాడు, పాపులర్ లేడాడు, చంద్రబాబు దగ్గర అయ్యాడు. అవును, మామూలు దగ్గర కాదు. చంద్రబాబు ఎందుకు దగ్గర తీసింది సార్? మీకు చంద్రబాబు బాగా తెలుసు, మెంటాలిటీ కూడా తెలుసు. ఒక్కొక్కడు డైనమిక్ ఉంటారు, అతను డైనమిక్ ఉండి చొచ్చుకుపోయే తత్వం, దాంట్లో ముందుకేసుకుని తీరేసుకుని పనులు చేసే తత్వం, ఆ డ్రైవ్ అనేది అక్కడ. ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ ను ఇంతమంది హేమాహేమిలిటీ తోసిపారేసి ముందుకు చొచ్చుకొని వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకంటే ఎంతమంది సీనియర్ లేరు, జారి లేడా, ఉత్తమ్ లేడా. మరి ఎట్లా వచ్చిందా బాబు అంటే ఒక డ్రైవ్, నేను సీఎం అవుతా అని ప్రకటించాడు, అయ్యాడు. అట్లా అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలని కూడా అయ్యాడు. అట్లా నేను చంద్రబాబు దగ్గర రావాలనుకుంటే దగ్గర అయ్యాడు. అది అతన్ని అప్రిషియేట్ చేయాలి మనం, ఆ స్పిరిట్కి. ఆ విధానాలు అవలంబించినవి కరెక్టా కాదని సరే నువ్వు నేను మళ్ళీ మాట్లాడుకుందాం. విధానాలు ఏమైనా కానీ సక్సెస్ అల్టిమేట్ ఏం కావాలి, సక్సెస్. అది జరిగింది. కాపీ కొట్టినామా ఏం చేసినామా పాస్ కావాలి అంతే. కాపీ కొట్టు, చిట్టీలు పెట్టు, ఏమన్నా చెయ్యి. అల్టిమేట్ ఎలక్షన్ గెలిచినా లేదా, ఒక్క ఓడితోనే ఓడిపోయినా అంటే ఓడిపోయినా అంతే, గెలిచింది లెక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే దానికి చంద్రబాబు కారణమా కాదా అంటే ఏం చెప్తారు సార్? లేడా చంద్రబాబు లేడంటారా రేవంత్ రెడ్డి వెనకాల? అతన్ని సపోర్ట్ చేసిండు ఎలక్షన్స్ లో అంటారు, సపోర్ట్ ఫైనాన్షియల్. ఎందుకంటే టీడీపీని పోటీ చేయొద్దన్నాడు ఆయన. ఒక్క ఓటు వ్యతిరేకంగా ఇవ్వడా నష్టమైంది అనుకున్నాడు. మరి ఆయన పార్టీ కాదు, ఆయన కథ కాదు, టీడీపీని అసలు కాంటెస్ట్ చేయొద్దని అంటే ఆయన రాజీనామా చేస్తే కదా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్. లేదా నో అన్నాడు ఆయన పోటీ, ఎందుకంటే ఆయనకు నష్టమైందని. 1% తేడా వచ్చిన నష్టం అంటే మరి ఆయన గురు శిష్య బంధం. కాసాని జ్ఞానేశ్వర్ గురు శిష్య బంధం ఉంది కాదని లేవు కదా, నిజం కూడా లాభం అయింది ఆయనకి. ఒక్కొక్కటి ఒక్కొక్క బొట్టు చేరి సింధు అన్నట్టు ఆ ఫ్యాక్టరీ కూడా ఆయనకు సహకరించి ఉంటుంది. ఓకే, ఎక్స్పెక్ట్ చేసిరా సార్ కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వస్తుంది అనే కదా మేమందరం పోయినాం. రాజగోపాల్ కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, వివేక్ కావచ్చు, అందరూ దూరింది. అందుకు పోయి 6 నెలలు తిరిగితేమి, ఎలక్షన్లో గెలిపిస్తేమి, మళ్ళీ మమ్మల్ని దగ్గరే. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటారు? పరిపాలన కథం అయిపోయింది కాంగ్రెస్. ఇక్కడ మనకు గెలిచింది కదా సార్ జూబ్లీస్ లో. ఈ లోకల్ బాడీస్ లెక్కలు రావు. రేపు పొద్దున జనరల్ ఎలక్షన్ చూసుకోవాలి నువ్వు. బై ఎలక్షన్ లోకల్ బాడీ గెలిచిన లెక్కన అంతే. కూర్చొని ప్రచారం చేసినాక లోకల్ బాడీలో ప్రచారం చేసి అలా మండలానికి ఒక మంత్రిని పెట్టే
ఒక్కొక్క డివిజన్కి. డివిజన్కి వాళ్ళు ఏం చేస్తున్నాయి టార్గెట్ ఇచ్చినాక అదే నువ్వు లెక్కకే తీసుకోరు. రేపు పొద్దున అంతా జనరల్ అయిపోయి జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎట్లా భరతం పడతారు చూడు జనాలు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే 3 కార్పొరేషన్లు చేసిండు సార్. 3 కార్పొరేషన్లు చేసిండు, 300 డివిజన్లు చేసిండు, ఒక్కొక్క కార్పొరేషన్కి 100 సీట్లు. ఏం పరిస్థితి అంటే ఒకటి ఎంఐఎంకి ఇద్దామన్నా కార్పొరేషన్ చెప్పలేము, కానీ ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది అందులో. గేమ్ ప్లాన్ ప్రకారం డివిజన్ వల్ల కాంగ్రెస్ కోట్లు లాభం అవుతాయని, డివిజన్ వల్ల రేపు మైలేజ్ వస్తుందని, ఎంఐఎం సపోర్ట్ ఎక్కువ దొరుకుతుందని అనే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. పొలిటికల్గా ఎవరైనా ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అధికారం ఉన్నప్పుడు సహజంగా తాము చేసే ప్రతి పని కూడా ఓట్ల రూపంలో కన్వర్ట్ కావాలని చూస్తారు. ఆ ఎక్సైజ్ వాళ్ళు చేసింది రేపు ఉన్నదానికంటే ఎక్కువ ఎలక్ట్రల్ మైలేజ్ కోసం చేసిరని అనుకుంటున్నా. ఓకే, నువ్వు కూడా ఫైనల్ గా ఫ్యూచర్ సిటీ పైన ఏం చెప్తారు మీరు? ఏం ఫ్యూచర్ సిటీ పిచ్చి మాటలు, రూపాయలు లేకుండా ఏం సిటీ అది? నాకైతే అసలు ఫ్యూచర్ సిటీ మన సిటీ అంటాడు కేసీఆర్. నేనదే అంటున్నా, ఈ పిల్లాడికి అసలు డబ్బులు లేవు, ఈ ఫ్యూచర్ ఏంది, ఉన్న ప్రజెంట్ సిటీకే దిక్కు లేదు. అంటే రియల్ ఎస్టేట్ పడుకుంది లేదు, ఆ ఫ్యూచర్ సిటీ వల్ల రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటది. పడిపోయింది కదా రియల్ ఎస్టేట్. ఆయనే ఎవరికి డబ్బులు ఇచ్చి 150 కోట్లకు ఎకరం కొనిపించినట్టు, అప్పుడు కొంచెం లేచింది. కానీ అదే రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది? ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి హైడ్రాను మూసి కథ ఎత్తుకుంటే డామన పడ్డది రియల్ ఎస్టేట్. ఏమన్నా రూపాయలు లేదు మార్కెట్లో, సర్క్యులేషన్ మనీ పోయింది. ఓకే, రియల్ ఎస్టేట్ మొత్తం కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి చూడు. గోల్డ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ దివాలు తీసినాయి. రైట్, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా అని చెప్పుకునే సీఎం ముందు వాడిని ఎందుకు కొట్టాడు? సో ఇది ఆశ్చర్యం. గవర్నమెంట్ పాలసీస్ అన్నది ప్రో ఇండస్ట్రీ కానీ ప్రో రియల్ ఎస్టేట్ కానీ లేవు, అది నెగటివ్ ఉన్నాయి. ఈ వేవ్ నుంచి మరి ఎప్పుడు వాళ్ళు భయపడతారో నాకు తెలియదు. కానీ ఇది బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ మళ్ళీ ఒక్కసారి కాస్త వికసిస్తే తప్ప ఈ ఎకానమీ అనేది ఉద్ధరించబడదని నా ఉద్దేశం. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.